రాష్ట్రంలో గిగ్ వర్కర్ల కోసం బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. గిగ్ కార్మికులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గిగ్ వర్కర్ సమస్యలపై సెక్రటేరియట్లో సమీక్ష చేశారు మంత్రి. గిగ్ వర్కర్లకు రిజిస్ట్రేషన్ సిస్టమ్ తీసుకొస్తామన్నారు. గిగ్ వర్కర్ల సమస్యలపై కేబినెట్లో చర్చిస్తామని చెప్పారు. తెలంగాణ గిగ్ వర్కర్ పాలసీని దేశానికే రోల్ మోడల్ అయ్యేలా తీర్చిదిద్దుతామన్నారు. తెలంగాణలో గిగ్ వర్కర్ల కోసం ది బెస్ట్ పాలసీ తీసుకొస్తామన్నారు. గిగ్ వర్కర్లకు కనీస వేతనం వచ్చేలా కృషి చేస్తామన్నారు. గిగ్ వర్కర్ల పాలసీపై కేబినెట్లో చర్చించి అసెంబ్లీలో చట్టం తీసుకొస్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. తెలంగాణలో ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు లెటర్ రాశారు రేవంత్ రెడ్డి గారికి. గిగ్ వర్కర్స్ యాక్ట్ తొందరగా మనం ఇక్కడ కూడా తీసుకురావాలి, వారికి మనము ఏదైతే హక్కులు కల్పించాలో, వారికి చాలా సమస్యలు ఉన్నాయి గిగ్ వర్కర్స్కి. ఈ సమస్యల పైన ఒక బోర్డు తీసుకొచ్చి ఆ బోర్డు ద్వారా రిజిస్ట్రేషన్ ఆఫ్ గిగ్ వర్కర్స్, వారు ఎన్ని రోజులు పనిచేస్తున్నారు, వారికి లెవీ ఎట్లా వేయాలి, సెస్ ఎట్లా కలెక్ట్ చేయాలి, ఇవన్నీ కూడా అంశాలు ఒక గిగ్ వర్కర్స్ బోర్డు ద్వారా చేయొచ్చు అని చెప్పి తెలంగాణ ప్రభుత్వము ఒక మంచి యాక్ట్ తీసుకురాబోతుంది. ఈ యాక్ట్ తీసుకురావడానికి మేము అగ్రిగేటర్స్ ఇంకా వర్కర్స్కి డిస్కషన్ చేయడం జరిగింది. రాహుల్ గాంధీ గారు కూడా మొన్న భారత్ సమ్మిట్లో వచ్చినప్పుడు ఒక పర్టికులర్ సెషన్ పెట్టినారు. ఈ సమస్యలు కనుక్కొని ఈ సమస్యలను ఎట్లా పరిష్కరించడానికి ఆల్రెడీ ఒక సెషన్ పెట్టడం జరిగింది. ఈరోజు కూడా మేము ఇద్దరు వారిని పిలిచి, ఎందుకంటే దీంట్లో పబ్లిక్ డొమైన్లో పెట్టినప్పుడు సుమారు 66 సజెషన్స్ రావడం జరిగింది. బోత్ సైడ్స్, వర్కర్ సైడ్స్, మేనేజ్మెంట్ సైడు, వారి అప్రహెన్షన్స్ ఏమున్నాయి, వారికి ఏం సమస్యలు చేయాలని చెప్పి 66 సజెషన్స్ ఇవ్వడం జరిగింది. సుమారు మొత్తం సజెషన్స్ కూడా దాంట్లో ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని డిమాండ్స్ కూడా వచ్చినాయి మన వర్కర్స్ తరఫున. మాకు కూడా మినిమం వేజెస్ వర్క్ రావాలి, మా ఐడీస్ బ్లాక్ చేస్తున్నారని చెప్పి వారు కూడా కొన్ని అంశాలు మళ్ళీ ఈరోజు రేజ్ చేయడం జరిగింది. వారికి ఇదే సూచన ఇచ్చినాము. ఇది ఒక స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. ఫస్ట్ స్టెప్ మనము రికగ్నిషన్ ఆఫ్ గిగ్ వర్కర్స్, దానికి ఒక బోర్డు పెట్టడము, వారికి సెస్ కలెక్ట్ చేసి వీరికి ఏదైతే ఇన్సూరెన్స్ ఇంకా ఇతర ఫెసిలిటీస్ కల్పాలో బోర్డు ఎట్లా చేయాలని చెప్పి ఈ బోర్డు స్థాపించడం జరుగుతుంది. సో దీని ద్వారా గిగ్ వర్కర్స్కి ఏదైతే రికగ్నిషన్ రావాలో, వారి చాలామంది, ఎందుకంటే ఈ బిజినెస్ కాంపిటీషన్లో ఒక్కరొక్కరు రేట్స్ తక్కువ చేస్తున్నారు, కస్టమర్ డిమాండ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి, సర్వీస్ బాగుండాలి, అక్కడ ప్రజెంటేషన్ స్కిల్స్ కూడా రావాలి. ఇవన్నీ రావడానికి అగ్రిగేటర్స్ కూడా వారు కూడా ఈరోజు నేను వారికి సూచన ఇవ్వడం జరిగింది. ఒక మంచి కల్చర్ బిల్డ్ చేసేది ఉంది ఈ ఇండస్ట్రీలో. ఈ ఇండస్ట్రీలో కల్చర్ బిల్డ్ చేసినప్పుడు గిగ్ వర్కర్స్ పోతున్నారు, వారికి ఐడెంటిఫికేషన్ చేయడము, వారికి కూడా సరిగా రెస్పెక్ట్ ఇవ్వడము, కస్టమర్, ఇవన్నీ కూడా డెవలప్ చేసే అవసరం ఉంది ఈ బిజినెస్లో. సో నేను ఈరోజు వర్కర్స్ అగ్రిగేటర్స్ మీటింగ్లో అయినప్పుడు ఇదే సూచన ఇవ్వడం జరిగింది. త్వరలోనే క్యాబినెట్కి పంపించి ఈ యాక్ట్, గిగ్ వర్కర్స్ యాక్ట్, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా లేబర్ మంత్రిగా ఉన్నప్పుడు వారు కూడా డిస్కషన్స్ చేయడం జరిగింది. వారు కూడా సూచనలు ఇచ్చినారు ఏది చేస్తే బాగుంటుందని చెప్పి. తెలంగాణలో మంచిగా ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఇది ఒక నేషనల్ లెవెల్లో కూడా ఇలాంటి యాక్ట్ వచ్చే అవసరం ఉంది. సో లెట్ us సీ హౌ బెస్ట్ వీ కెన్ డూ ఇట్. ఒక అనుకూలమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది బోత్ సైడ్స్. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ దిస్ గిగ్ వర్కర్స్ యాక్ట్ will be successful. I think when the cabinet approves in the next cabinet meeting, we are taking it to the next cabinet meeting. The other day CM also mentioned, please try to give me the note at least 4-5 days before. So in the next couple of days we'll be sending it to the cabinet, and then in the next assembly session we'll pass it in the assembly.